ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ఈ లోకములో చాలా సందర్భాల్లో చూస్తే మానవుడు అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసములో చాలా సమయాల్లో మానవుడు నాకెందుకు ఇలాగా జరుగుతుంది, నేను పడుతున్న కష్టము ప్రయాసము ఏమవుతుంది అని చెప్పి మానవుడు ఏదో రకంగా బాధపడుతున్నటువంటి సమయంలో మనం చూస్తాం. కానీ క్రైస్తవుడు అలా బాధపడక్కర్లేదు అంటున్నాడు. కారణం ఏంటి అంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యములో పౌలు అంటాడు, అపోస్తలుడైనటువంటి పౌలు, ప్రభువునందు మీ ప్రయాసము ఎన్నటికీ ఏం కాదంటే వ్యర్థము కాదు. ఎందుకు వ్యర్థము కాదు అంటున్నాడంటే, ప్రభు విషయంలో మీరు పడిన ప్రతి ప్రయాసకి దేవుడు వెలకట్టి ఏమిస్తాడంటే జవాబునిస్తాడు. ఆమేన్.